అభిధా కుదరదు, వాచ్యార్థం కుదరదు. వాచ్యార్థం అభిధా కుదరనప్పుడు we have to go for second stage కదా. ప్రతి పదానికి కూడా వాచ్యార్థము ఉంటుంది, లక్ష్యార్థము ఉంటుంది, వ్యంగ్యార్థము ఉంటుంది. మొదలు అందరికీ తెలిసేది వాచ్యార్థం. అది పొసగనప్పుడు రెండవ అర్థానికి పోవాలి. ఇక్కడ ప్రత్యక్షం, పరోక్షం, బోధ, విరోధం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనము లక్ష్యార్థానికి పోవాలి. అయితే ఇక్కడ పరోక్ష చైతన్యం, ప్రత్యక్ష చైతన్యం, ఇక్కడ రెండు పదాలు దాంట్లో ఉన్నాయి, దీంట్లో రెండు పదాలు ఉన్నాయి. ప్రత్యక్షము, పరోక్షము, చైతన్యం, చైతన్యం. చైతన్యం అనేటువంటి విషయంలో మనకు బాధ లేదు. ఏమైనా బాధ ఎక్కడ ఉంది? ప్రత్యక్ష, పరోక్ష. కాబట్టి లక్షణ మొత్తము వాక్యములో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భాగ లక్షణ మనకు ఏ భాగములో విరోధం ఉందో, చైతన్యం అనేటువంటి భాగములో మనకు విరోధము లేదు. అది పరోక్ష చైతన్యమే, ఇతను ప్రత్యక్ష చైతన్యమే. చైతన్య విషయే బాధ నాస్తి. ఇక విరోధం ఎక్కడ ఉంది? ప్రత్యక్షమైంది, పరోక్షం కాదు, పరోక్షమైంది ప్రత్యక్షం కాదు. కనిపించేది కనిపించంది ఎట్లా అవుతుంది, కనిపించంది కనిపించేది ఎట్లా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉంది, కాబట్టి ఇక్కడ వాచ్యార్థం పొసగలేదు. కాబట్టి లక్షణ చేత భాగ లక్షణ, ఆ భాగములో మాత్రం లక్షణ చేత ఏం చెప్పుకోవాలంటే ఆ పదాలే తీసేసాయి. ఊరికే తత్ అంటే చైతన్యం, త్వం అంటే చైతన్యం, అసి అంటే కూడా అభేదం అని కాదు, అది కూడా చైతన్యమే. చైతన్యం, చైతన్యం, చైతన్యం అనే అర్థాన్ని లక్షణ చేత, భాగ లక్షణ చేత చెప్పుకుంటే, తత్వమసి అంటే అర్థం ఏమిటంటే చైతన్యం, చైతన్యం, చైతన్యం. మూడు పదాలకు అర్థం ఒకటే, అఖండైక బోధ. ఏదైతే అఖండంగా కాన్షియస్నెస్ అంటున్నావో, చైతన్యం అంటున్నావో, చైతన్యం, చైతన్యం, చైతన్యం. నువ్వు ఆ చైతన్యం అనుకో, ఈ చైతన్యం అనుకో, ఉన్నది మాత్రము ఆ చైతన్యం మాత్రం ఒకటే. చిదానంద రూప. చిత్ అంటే చైతన్యం, కాన్షియస్నెస్, జ్ఞాన స్వరూపం. ఆనంద స్వరూపం అనేది న్యాచురల్ స్టేజ్ కదా. పుట్టినప్పుడు ఆనందంగానే ఉన్నాడు, పోయేటప్పుడు ఆనందంగానే ఉంటాడు. మధ్యలోనే పోయిన తర్వాత ఆనందం అంటారు. ఓకే, పుట్టే ముందు ఆనందమే, పోయిన తర్వాత ఆనందమే, ఇక మధ్యలో ఉన్నదంతా దుఃఖం కదా.